ఎంత వేడిగుంది అసలు ఫ్యాన్ గాలి అస్సలు సరిపోవట్లేదు. ఏసీ ఆన్ చేద్దాం. ఏసీ ఆన్ చేసినా రూమ్ మొత్తం కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సరే కూలర్ ఆన్ చేద్దామా? కూలర్ ఆన్ చేసినా కూడా చాలా డిస్టర్బెన్సింగ్ నాయిస్ ఉంటుంది. ఎలా ఇప్పుడు? ఐడియా! అయితే ఈ ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేసేద్దాం. డన్. అసలు నేను ఏ ప్రోడక్ట్‌ని ఆర్డర్ పెట్టానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? Hey techies, welcome to our YouTube channel Years Tech Home. ఈరోజు సమ్మర్లో మనందరికీ ఎంతగానో యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే DAD LM వాళ్ళ మినీ కూలింగ్ ఫ్యాన్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూస్తే మనకు కూలింగ్ ఫ్యాన్ అనేది ఉంది. ఇంకా లోపల ఇది ఒక లిడ్ ఇచ్చారు వాటర్ ట్యాంక్కి క్లోజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు USB-C కేబుల్ అనేది ఇచ్చారు. ఇంకొక ఫ్యాన్ ఇచ్చారు. దానిపైన కవర్ చేయడానికి ఒకటి ఇచ్చారు. ఇంకా మనకు ఇలా హ్యాండిల్ ఒకటి ఉంది ఎక్కడికైనా క్యారీ చేసుకొని పోవడానికి. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ పైన దీన్ని లిడ్తో ఇలా క్లోజ్ చేసేయాలి. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ యొక్క క్వాలిటీ, మెటీరియల్ అండ్ ఫినిషింగ్ చూసేద్దాం. మెటీరియల్ ప్లాస్టిక్, ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ని ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. దీనికి వచ్చిన USB-ని మన దగ్గర ఉన్న అడాప్టర్తో కనెక్ట్ చేసి ఇక్కడ మనకు Type-C పోర్ట్ ఉంది. దాంట్లోకి కనెక్షన్ అనేది ఇవ్వాలి. కనెక్ట్ చేసిన తర్వాత పవర్ సప్లై అనేది ఇవ్వాలి. చూడండి, ఇట్లా పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫ్యాన్ బటన్ ఉంది కదా, ఒక్కసారి ఆన్ చేస్తే ఇది లో లెవెల్ స్పీడ్లో తిరుగుతుంది. ఒకసారి పేపర్ టెస్ట్ చేద్దాము. చూడండి, మనకు గాలి అనేది లో లెవెల్ స్పీడ్లో వస్తుంది, అంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు ఇంకోసారి ప్రెస్ చేస్తే మీడియం లెవెల్లో మనకు ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఇంకోసారి ప్రెస్ చేస్తే థర్డ్ టైం హై లెవెల్ స్పీడ్లో తిరుగుతుంది. ఇలా మనం ఫ్యాన్ని యూజ్ చేసుకోవాలి. గాలి అయితే బాగా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు స్ప్రే బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఒక స్ప్రే వస్తుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ టైం ప్రెస్ చేస్తే 3 స్ప్రేస్ వస్తాయి. అదే థర్డ్ టైం ప్రెస్ చేస్తే 5 స్ప్రేస్ వస్తాయి. కానీ ఇక్కడ 5 స్ప్రేస్ రావట్లేదు, ఓన్లీ 3 స్ప్రేస్ వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వేయాలి. దీంట్లో పైన వాటర్ ట్యాంక్లో మనకు ఇది 600 ml వరకు కెపాసిటీ అనేది ఉంటుంది. తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేయాలి. కొంచెం లిడ్ పెట్టడానికి కష్టంగా ఉంది, సరిగ్గా పట్టట్లేదు, కొంచెం కరెక్ట్గా పెట్టాలి. దీంట్లో మనకు వాటర్, కూల్ వాటర్ వేయచ్చు, ఐస్ క్యూబ్ వేయచ్చు, అలా ఏమన్నా వేసుకోవచ్చు, నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ప్రే బటన్ని ప్రెస్ చేద్దాం. చూడండి, 1 స్ప్రే వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి చూద్దాం. గాలేం రావట్లేదు, కూల్గా అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం ప్రెస్ చేద్దాం. చూడండి, 3 స్ప్రేస్ వస్తున్నాయి. ఇక్కడ 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 అండ్ ఇప్పుడు థర్డ్ టైం ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు 5 స్ప్రేస్ అనేవి వస్తున్నాయి. నేను కొంచెం కూల్ వాటర్ వేసినా కాబట్టి నాకు ఇంకా బాగా కూల్గా వస్తుంది. ఐస్ క్యూబ్స్ అలా వేస్తే ఇంకా చాలా కూల్గా వస్తుంది. ఇలా మనం స్ప్రేని యూజ్ చేసుకోవచ్చు. ఈ లైట్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు కనిపించట్లేదు. లైట్ ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి. అయితే మనం 7 డిఫరెంట్ కలర్స్లో మనం లైట్ అనేది పెట్టుకోవచ్చు. కానీ మీకు కనిపించట్లేదు, చాలా లైట్గా కనిపిస్తుంది. కానీ డైరెక్ట్గా అయితే లైట్ అయితే కనిపిస్తుంది. వీడియోలో అస్సలు కనిపించట్లేదు. లైట్ ఆన్ చేసినా కూడా లైటింగ్ అంత బ్రైట్నెస్ అయితే లేదు, సరిగ్గా కనిపించట్లేదు. ఫస్ట్ అయితే నేను ఫ్యాన్ని అండ్ స్ప్రేని ఆన్ చేసుకుంటాను. ఇక్కడ టైమర్ బటన్ ఉంది కదా, దాన్ని 1 టైం ప్రెస్ చేస్తే టైమర్ అనేది సెట్ అవుతుంది. 1 టైం ప్రెస్ చేస్తే 1 అవర్కి ఈ మినీ ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2 అవర్స్కి, 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 3 అవర్స్కి ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ కూలింగ్ ఫ్యాన్ నుంచి మనకు మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే ఒక టిష్యూని తీసుకొని దాని మీద పర్ఫ్యూమ్తో స్ప్రే చేసి ఇలా, తర్వాత ఇది ఓపెన్ చేసి దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు మనం టిష్యూని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి.
చూడండి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఈ క్యాప్ని ఇలా క్లోజ్ చేసేసి మనం ఆన్ చేసుకొని యూజ్ చేసుకుంటే మనకు మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ని మనం 90 డిగ్రీస్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇలా 90 డిగ్రీస్లో పెట్టుకున్నప్పుడు మనకు అసలు గాలి అనేది రాదు. అందుకు మనం ఇలా స్ట్రైట్గానే పెట్టుకుంటే మనకు గాలి అనేది వస్తుంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ని యూజ్ చేసిన తర్వాత మనకు వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మనం వెట్ క్లాత్తో ఆర్ వెట్ టిష్యూతో అది క్లీన్ చేసుకోవాలి. మనం దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. కింద ఉన్న ఫ్యాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని మనం మళ్ళీ యూజ్ చేసినప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే క్వాలిటీ మెటీరియల్ అయితే బాగుంది. లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ. ఎక్కడికైనా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒక పర్సన్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యాన్ అండ్ కూలింగ్ ఫ్యాన్ లాగా. అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు అంత డిస్టర్బెన్సింగ్ నాయిస్ కూడా రావడం లేదు. కాన్స్ విషయానికి వస్తే దీంట్లో ఉన్న లైట్ని ఆన్ చేస్తే అంత బ్రైట్ లైటింగ్ ఏం రావట్లేదు. లైట్గా వస్తుంది. మనకు అంత కనిపించే అంత బ్రైట్ లైటింగ్ అయితే రావడం లేదు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ పవర్ సప్లైతో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా రీఛార్జబుల్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అలాంటివి అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా రీఛార్జబుల్ ఉంటే బాగుంటుంది. ఇది వర్త కాదా అంటే ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఒక్క పర్సన్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. ఎక్కడికైనా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. అయితే యాప్లో మనకు కలర్ ఆప్షన్స్ ఏమీ చూపించట్లేదు. అయితే నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు బ్లాక్ కలర్ వచ్చింది. కానీ యూజ్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్సింగ్ నాయిస్ వచ్చి నేను దాన్ని రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసినప్పుడు నాకు ఈ వైట్ కలర్ అనేది వచ్చింది. ఈ మినీ కూలింగ్ యొక్క ప్రైస్ నేను ఆర్డర్ చేసినప్పుడు 898 ఉండింది. కానీ ఇప్పుడు 648కే ఉంది. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.